హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చాలా రోజుల తర్వాత దేవుడు మరి మీకు నాకు మరి ధన్యతను దయచేసినాడు. ఇందుని బట్టి మన దేవునికి కృతజ్ఞత చెల్లించామా? హల్లెలూయా. అయితే మరి ఈ రోజు మరి మరొకసారి మరి దేవునికి కృతజ్ఞత చెల్లించే ముందు మరి ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నాము. మరి ఎంతో మంది ఈ క్షణంలో మరణిస్తున్నారు. మరి ఈ రోజు దేవుడు నీకు నాకు ఆయుష్ను పొడిగించుండు అని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. అయితే మరి దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరి మీకు మరి మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా కర్రావుల. హల్లెలూయా. అయితే మరి ఈ రోజు 193లోకి మీ అందరికి స్వాగతం. కీర్తనల గ్రంథం నుంచి 119వ అధ్యాయం నుండి 135వ వచనం ధ్యానం చేసుకుందాం. ఇంతకన్నా ముందు కలుముసుకున్న చిన్న ప్రార్థనతో మనం ముందుకు సాగుతాం. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల దేవ యేసుక్రీస్తు ప్రభువా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. తండ్రి ఈ రోజు మా సజీవుల లెక్కలో తండ్రి మీరు మమ్మల్ని ఉంచినారు. ఇందుని బట్టి మీకు వందనాలు తండ్రి. నేను నాతో మాతో మా అందరితో తండ్రి ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ మూమెంట్. మరి చూసుకున్నట్లయితే మీ అందరి దగ్గర ఒకవేళ బైబిల్ ఉన్నచ్చో బైబిల్ తెరవండి. ఒకవేళ లేనట్లయితే మరి వాక్యాన్ని శ్రద్ధగా అయింది మనము ముందుకు సాగుదాం. హల్లెలూయా. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథం నుంచి 135వ వచనంలో కీర్తనకారుడు ఆ యొక్క రచయిత మరి ఇలాగా దేవుని సన్నిధిలో మొరబెడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కష్టాలే కావచ్చు, ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్సే కావచ్చు, ఆయనకున్న పరిస్థితులు అన్ని లాక్ కావచ్చు, లేకపోతే ఆయన మీద కుట్రలు జరుగుతుంది కావచ్చు, మరి ఏ సమస్య ఏదైనా కావచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ అనేది బాగా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నది ఆ రచయితకు. సో అయితే ఆయన ఏమంటున్నాడు, ప్రభు నాకు బయట నుంచి ఏ సోర్స్ దేని ద్వారా నాకు లేదు. అయితే ఇక్కడ మరి ప్రభు నేను ఈరోజు నేను మీకు మొరబెడుతున్నాను ఏమంటే, ప్రభు నీ సేవకుడైనా అంటే హల్లెలూయా. మరి ఇక్కడ నీ ముఖకాంతి ఆయన యొక్క ప్రకాశవంతం ఏదైతే తేజస్సు వెలుగు మన మీద ఉంటుందో అప్పుడు మనము విజయం సాధించగలుగుతామని ఈరోజు ఈ రచయిత ఏమంటున్నానంటే, నీ ముఖకాంతి నీ సేవకుడైన నా మీద అంటే నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము అంటే ప్రకాశించేలా చెయ్యి, నీ కట్టడలను నాకు బోధింపము, నీ చట్టాలు ఏవైతే ఉన్నాయో నాకు నేర్పు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రార్థన ఎంత బలమైనదిగా ఉందనంటే, ఈరోజు నీవు నేను ఆ యొక్క రచయిత ప్లేస్లో ఈరోజు ఉన్నాం అని అనుకుందాం. అలాగే అప్లై చేసుకుందాం మనం. అది ఇప్పుడు మనము ఏమని ప్రార్థన చేద్దామనంటే, మరి ప్రభువా నీ ముఖకాంతి అంటే నీ తేజస్సు ఏదైతే ఉన్నదో మీ యొక్క ఆ ప్రకాశం వెలుగు ఏదైతే ఉందో మీ ముఖం లాగానే మీ యొక్క ముఖకాంతి నీ సేవకుడైన అంటే నీకు సేవ చేసే నేను నా మీద మరి ప్రకాశించేలా చెయ్యి ప్రభువా. ఆ యొక్క ముఖకాంతి నాకు కావాలి ప్రభు, ఆ యొక్క తేజస్సు నాకు కావాలి. నా ముఖంలో వాడిపోయినట్టు కానీ బాధ కానీ చింత కానీ యావత్తు ఏదైనా కానీ మరి ఏముండదు, కేవలం మీ వల్ల నేను ఆ వెలుగుతూ ఉండాలి, ప్రకాశించేలా ఉండాలి అని చెప్పి ప్రభువా మరి ఈరోజు మీ ముఖకాంతి నీ సేవకుడైన నా మీద ప్రకాశించేలా చేయి. మళ్ళా ఇంకేందనంటే అట్లనే మరి నీ చట్టాలు ఏవైతే ఉన్నాయో మీ న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో మరి ఎలా నడుచుకోవాలి, నా ప్రవర్తన ఎలా నేను స్థిరపరచుకోవాలి అనే ఒక మరి నీ చట్టాలు మీ యొక్క ఆజ్ఞలు మీ యొక్క పర్ఫెక్ట్ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ప్రభువా అవన్నీ నాకు దయచేయి, నాకు నేర్పు అని అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ ప్రార్థన మనం కూడా చేద్దాం. హల్లెలూయా. అంటే మేక్ యువర్ ఫేస్ షైన్ ఆన్ యువర్ సర్వెంట్. చూడండి, మేక్ యువర్ ఫేస్ షైన్ ఆన్ యువర్ సర్వెంట్ అంటే నీ సేవకుని మీద నీ ముఖాన్ని ప్రకాశింపజేయి. అండ్ టీచ్ మీ యువర్ స్టేట్యూట్స్ అండ్ నాకు నేర్పు మీ యొక్క కట్టడలను. హల్లెలూయా. ఈరోజు మరి ఈ యొక్క వాక్యం ద్వారా ఈరోజు దేవుడు నిన్ను నన్ను బలపరిచాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి మనం ప్రతిరోజు ఇలాగే వాక్యం మనలో అన్వయించుకొని మనం ముందుకు సాగుదామని దేవుని యొక్క నామమున ప్రత్యేకంగా నేను వేడుకుంటున్నాను. దేవుని యొక్క శ్రేష్ఠనామంలో మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప మనందరికీ తోడై ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.